హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు మా ఊర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుందండి. శ్రీనివాస్ కళ్యాణానికి నిన్న నైట్ లైటింగ్ డెకరేషన్ చూడండి, చాలా బాగా పెట్టారు. లైటింగ్ డెకరేషన్ లో గుడి మట్టికి చాలా అద్భుతంగా మెరిసిపోతుందండి. లైటింగ్ వెలుతురులో గోమాత చూడండి ఎంత బాగుందో. ప్రతి శనివారం గుడి ఖాళీ ఉండదండి. చుట్టుపక్కల ఊర్లనున్న ప్రతి భక్తులు ఇక్కడికే వస్తారండి. ఈ గుడిలో పంతులు గారు గోత్రనామాలతో పూజ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ప్రతి శనివారం భోజనాలు కూడా పెడతారు. గుడి బాగా ఫేమస్ అండి. ఈ కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అండి. ఈ కళ్యాణం చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారండి. కళ్యాణం అయితే చాలా బాగా చేస్తున్నారండి. మరి ఇంత మంచి కళ్యాణం చూసిన తర్వాత నాకు స్వామివారి కోసం ఒక పాట పాడాలనిపిస్తుందండి. కళ్యాణం కమనీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, రఘువంశరామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన, శివధన సువిరి సాకి మోగింది కళ్యాణ వేదిక. కళ్యాణం కమనీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. స్వామివారు చూసారండి అలంకరణలో ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు కదా. ప్రతి శనివారం కూడా పంతులు గారు ఇంకా ఇంతే బాగా అలంకరణతో చేస్తూ ఉంటారండి. చూడముచ్చటగా ఉన్నారు కదండి ముగ్గురు కూడాను. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారండి. భోజనాల కాడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. చాలా పెద్ద సిట్టింగే పెట్టారండి. భోజనాల మట్టికి ఎవరికి ఇబ్బంది పడకుండాను, ఎంతమంది జనం వచ్చినా ఏ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు బాగా చేసి వెళ్ళారండి. భోజనాలు చాలా బాగున్నాయండి. మరి ఇక నా వీడియో నచ్చితే మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.